ఈరోజు వాక్య ధ్యానాంశం నోరు మూయించే సాక్ష్యం. ఒకచోట కొంతమంది కూర్చుని ఏవేవో మాట్లాడుతుండగా వారి సంభాషణ బైబిల్ మీదకు, యేసయ్య మీదకు వచ్చింది. అందులో దేవుడు లేడని నమ్మే నాస్తికుడు దేవుని సృష్టిని హేళన చేస్తూ, దేవుడట మట్టిని తీసుకున్నాడట, బొమ్మను చేశాడట, గాలిని ఊదాడట, మనిషి అయ్యాడట, అయినా దేవుడు మట్టిని తీసుకుని మనిషిని చేయడం ఏమిటి, వేలాకోలం కాకపోతే అంటూ ఆ నాస్తికుడు దేవుని సృష్టిని ప్రశ్నించాడట. వారిలో ఇదంతా వింటున్న ఓ క్రైస్తవుడు, అయ్యా, దేవుడు మట్టిని తీసుకుని మనిషిని ఎలా చేశాడో నాకు తెలియదు కానీ 5 సంవత్సరాల క్రితం ఓ భయంకర త్రాగుబోతును, వ్యభిచారిని, దొంగను ఆయన తన చేతుల్లోకి తీసుకొని పవిత్రునిగాను పనికొచ్చేవానిగాను చేశాడు అని అంటూ ఉండగానే ఆ నాస్తికుడు మధ్యలో కలగజేసుకుని, ఇదొక విడ్డూరం, దొంగను అంతకుడిని ఆ దేవుడు మార్చేశాడట, మనం నమ్మాలట, వెటకారం కాకపోతే అని అంటుండగా మారిన ఈ దొంగ గురించి బాగా తెలిసిన 3వ వ్యక్తి అడ్డుపడి, చూడండి, మీ సంభాషణ అంతా వింటున్నాను, దేవుడు మనిషిని మట్టిలో నుండి తీశాడో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య ఈ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చాడు అని అనడానికి నేనే సాక్ష్యం అన్నారు. అలా ఎలా చెప్పగలరు అని మరలా ప్రశ్నించగా, నీ తలకాయ పగలకుండా ఇంకా ఉంది అంటే కేవలం అతనిలో వచ్చిన మార్పుకు నిదర్శనం. 4 సంవత్సరాల క్రితము ఇతనికి ఎవరు ఎదురు చెప్పినా, అడ్డగోలుగా ఎవరైనా ప్రశ్నించినా తలకాయ పగలగొట్టేవాడు. కానీ ఈరోజు ఎంత సౌమ్యంగా మనతో మాట్లాడుతున్నాడంటే అతనిలో వచ్చిన మార్పుకు నిదర్శనం అని అంటుండగానే ప్రశ్నలు వేసిన వ్యక్తి ఆ క్రైస్తవుని పైనుంచి క్రింది వరకు చూసి మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తుని గురించి, ఆయన దైవత్వము గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన నీ జీవితమే గొప్ప జవాబు. నువ్వు మారకుండా నీ జీవిత విధానము ఇతరులకు మాదిరిగాను సవాలుగాను ఉండకుండా దేవుని గురించి ఎంత చెప్పినా ప్రయోజనం శూన్యం. దారి చూపించి దీపస్తంభాలు శబ్దం చేయవు, వెలుగును విరజమ్మే నక్షత్రాలు రాద్ధాంతం చేయవు. అలాగే దేవుడు చెప్పినట్లు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో. కనుక ఎల్లప్పుడూ మన దీపములను నూనెతో, దేవుని ఆత్మతో నింపుకొని ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ, అనేక మందికి దారి చూపిస్తూ నక్షత్రములను పోలి నడుచుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 35వ వచనములో, మనం మారకుండా మన మాటలు ఎవరినీ మార్చలేవు. యేసయ్య గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన వారే సరైన జవాబు ఇవ్వగలరు. మరి నీ జీవితం జవాబు ఇచ్చేదిగా ఉందా? నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 47వ వచనం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.